నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. 1,50,000 కోట్ల పెట్టుబడులు పరారు, 20,000 మందికి ఉపాధి దూరం, విద్యుత్ ఛార్జీలు తట్టుకోలేక పదుల సంఖ్యలో మూతపడ్డ పరిశ్రమలు. ఇది 5 ఏళ్ల పాలనలో పరిశ్రమల రంగంపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి. అనాలోచిత నిర్ణయాలు, లోపభూయిష్ట పారిశ్రామిక విధానం, అవినీతి, బెదిరింపులు వెరసి 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం కుప్పకూలింది. విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుపోట్లు, ఇలా బాదుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది వైకాపా ప్రభుత్వం. ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు పారిపోగా నష్టాలు భరించలేక మరికొంతమంది మూసేశారు. కోడి, గుడ్డు, పిల్లలు అంటూ కథలకే పరిమితం అయ్యే పరిశ్రమల శాఖ మంత్రికి కనీసం అవగాహన లేకపోవడం కూడా రాష్ట్ర పరిశ్రమల దుస్థితికి మరో కారణం. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 అని చెప్పుకుంటున్న ఏపీకి గడిచిన 5 ఏళ్లలో వచ్చిన పరిశ్రమలెన్ని, పెట్టుబడులు ఎంత? ఈ ప్రశ్నలకు అసలు జగన్ సర్కారు వద్ద సమాధానం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పరిశ్రమల ఏర్పాటుతోనే స్థానికులకు ఉపాధి, తద్వారా ఆర్థిక పురోభివృద్ధి. ఇది జగన్ పరిశ్రమల గురించి చెప్పిన మాటలు. కానీ ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇక చెప్పిన మాటలు ఎలా నెరవేరుస్తాడు? పైగా పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడం, వేధించడం జగన్ ప్రభుత్వానికున్న ఏకైక విధానంగా మారిందన్న విమర్శలు ఊరికే వచ్చాయా? ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా లేదా రాష్ట్రమైనా పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తాయి. బుజ్జగించో, బతిమాలో, బామాలో, అవసరమైతే కొన్ని నిబంధనల్ని పక్కకు పెట్టి మరీ పరిశ్రమల్ని ఆకర్షిస్తారు. అందుకు ఉదాహరణగా పొరుగునున్న రాష్ట్రమైన తెలంగాణను చూస్తూనే ఉన్నాం. కానీ జగన్ అందుకు భిన్నం. పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమేయటం తప్ప ఆయన కొత్త పెట్టుబడులు తెచ్చిన పాపాన పోలేదు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్కో పరిశ్రమది ఒక్కో వ్యధ. చాలా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బాధలు తట్టుకోలేక దండం పెట్టి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోగా పారిపోయే శక్తి లేని పరిశ్రమలు లే ఆఫ్లు ప్రకటించాయి. ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల భారంతో మూతపడిన ఫెర్రో అలైస్ పరిశ్రమలది అతిపెద్ద కథ కాగా, వాటికేమాత్రం తీసిపోని ఇబ్బందులు లులు గ్రూప్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జాకీ, ఫాక్స్కాన్, నివిదియా లాంటి పరిశ్రమలు చవిచూశాయి. ఏపీలోనే భారీగా పెట్టుబడులు పెడతామని తెలిపిన అమర్ రాజా వైకాపా ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక తెలంగాణకు వెళ్లిపోయింది. అక్కడ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే 5 ఏళ్లుగా ఏపీ నుంచి వెనక్కి వెళ్లిపోయిన పరిశ్రమలు, పెట్టుబడుల గురించి చెబితే పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఇప్పటి వరకు ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయిన పారిశ్రామిక కంపెనీలు, పెట్టుబడుల విలువ దాదాపు 1.24 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సగం. అది నిజమైనప్పటికీ అబద్ధమైనప్పటికీ మనకు తెలియదు. కానీ ఇన్వెస్టర్స్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్వెస్టర్స్ భయభ్రాంతులతో బతుకుతున్నారని, ఏదన్నా సరే మనకు రావాల్సిన డబ్బులు అడిగినా, మనకు కావాల్సింది ఏమన్నా ప్రోత్సాహం అయితే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి వాళ్ళని హింసిస్తారు. భారతదేశం అంతా వెళ్ళిపోయిందండి. ఇది మెసేజ్ కరెక్ట్ చేయాలి ఇమీడియట్గా. ఈ ప్రభుత్వం అయినా సరే, రేపు రావన్న వేరే పార్టీ అయినా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించలేము. కానీ పరిశ్రమలు ఏపీ నుంచి పారిపోవడానికి కారణం జగన్ సర్కారు వైఖరి ఒకటైతే, అధికార వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధుల బెదిరింపులు మరో ప్రధాన కారణం. అనంతపురం జిల్లా నుంచే ప్రతిష్టాత్మక కియా కార్ల తయారీకి సంబంధించిన ఎన్నో అనుబంధ పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయి పొరుగు రాష్ట్రంలోని చెన్నైలో 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. దీనికి కారణం కియా కారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కియా పరిశ్రమ ఇండియా హెడ్ పై స్థానిక వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నేరుగా బెదిరింపులకు దిగారు. ఏకంగా కొత్తగా లాంచ్ అయిన కారు బ్యానెట్ పై అసభ్య వ్యాఖ్యలు రాయడంతో 2,500 కోట్ల విలువైన కియా అనుబంధ పరిశ్రమలు ఇక్కడకు రాకుండా ఆగిపోయాయి. ఇదే అనంతపురంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన జాకీ పరిశ్రమను స్థానిక వైకాపా శాసనసభ్యుడు ముడుపుల కోసం బెదిరించడంతో ఆ సంస్థ కూడా హైదరాబాద్ కు పారిపోయింది. విశాఖలో ఏర్పాటు కావాల్సిన లులు గ్రూప్ సంస్థకు స్థలం విషయంలో వైకాపా ప్రభుత్వం చుక్కలు చూపించడంతో వారు వెనక్కి వెళ్లి పొరుగు రాష్ట్రంలో ప్రాజెక్టు పెట్టిన పరిస్థితి. మెడిటెక్ జోన్లోని కొన్ని తయారీ కంపెనీలు రేణిగుంట నుంచి రిలయన్స్, ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద ఏర్పాటు చేయదలిచిన ఏషియన్ పల్ప్ అండ్ పేపర్
పేపర్ ఏపీలో పెట్టాలనుకున్న తమ ప్రాజెక్టు రద్దు చేసుకుంది. ఇలా కీలకమైన పరిశ్రమలు వైకాపా నేతలు ప్రజాప్రతినిధుల ఇబ్బందులతో రాష్ట్రానికి రాకుండా తరలిపోగా 20,000 మందికి ఉపాధి దూరమైంది. ఇక విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 50,000 చదరపడుగుల కార్యాలయ స్థలంతో గత తెదేపా ప్రభుత్వం ఏపీ సన్ రైజ్ స్టార్టప్ విలేజ్ నిర్మించింది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలతో కొన్ని ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించగా జగన్ సర్కారు దివాలాకోరు రాజకీయాలు, ప్రభుత్వ పాలనతో కొన్ని తరలిపోయాయి, మరికొన్ని మూతపడ్డాయి. రిషికొండ ప్రాంతంలోని ఐటీ సెజ్ నుంచి 14 కంపెనీలు వెనక్కి వెళ్లిపోగా ఐటీ కంపెనీల కోసం నిర్మించిన మిలీనియం టవర్స్ ఖాళీ అయ్యింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీ తమ కార్యకలాపాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం వెనక వైకాపా ప్రభుత్వ పరోక్ష బెదిరింపులే కారణమన్నది ప్రధాన ఆరోపణ. అటు విజయవాడ సమీపంలోని మేధా టవర్స్ నుంచి 8 ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వెళ్లిపోయాయి. ఇక కడప జిల్లాలో భారతీ సిమెంట్స్ కంపెనీకి పోటీగా ఉందని జువారి సిమెంట్స్ ను వైకాపా అధికారంలోకి వచ్చాక మూసేయించిందన్న ఆరోపణలు కోకొల్లలు. చిత్తూరు జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా బ్యాటరీ సంస్థకు ప్రతిపక్ష పార్టీ ఎంపీ యజమానిగా ఉండడంతో తట్టుకోలేని వైకాపా ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలంటూ వేధించింది. కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుడు నివేదికలతో అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించి ఆ సంస్థ పెట్టుబడులు తెలంగాణకు వెళ్లిపోవడంతో సఫలీకృతమయ్యారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొరియాకు చెందిన ఓ లాజిస్టిక్స్ కంపెనీ స్టాక్ పాయింట్ కోసం అమరావతిలో స్థలం కేటాయించాలని కోరితే జగన్ ప్రభుత్వంలోని కొందరు కమిషన్ల కోసం కక్కుర్తి పడటంతో ఆ సంస్థ హైదరాబాద్ కు వెళ్లిపోయిందని పరిశ్రమ వర్గాల్లో చర్చ ఉంది. వాస్తవానికి గడిచిన 5 ఏళ్లలో ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు 1,200 కంపెనీలు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదు చేసుకుంటే ఏపీలో పాలనా పరిస్థితి చూసి అందులో 500కు పైగా కంపెనీలు తమ రిజిస్ట్రేషన్ నే రద్దు చేసుకున్నాయి. అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్కసారి దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ అండ్ కో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 1.25 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలే అక్కడ వరకు వెళ్లి దావోస్ లో ఒప్పందాలు చేసుకోవటం, పొరుగు దేశాలు, రాష్ట్రాలకు చెందిన కంపెనీలేవి ఏపీకి రాకపోవటంపై ఏ వైకాపా నాయకుడు నోరు మెదపని పరిస్థితి. దావోస్ తో పాటు విశాఖలో 2023 మార్చి 3-4 తేదీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లోను 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఏవీ కార్యరూపం దాల్చలేదు. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన చిన్న, సూక్ష్మ పరిశ్రమల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. రాయితీలు, ప్రోత్సాహకాల కోసం స్టార్ట్ ప్యాకేజీ అంటూ ప్రకటించినా సరైన సమయానికి ఎంఎస్ఎంఈలు, ఇతర పరిశ్రమలకు వాటిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే ఏపీ చిట్ట చివరన ఉంది. పరిశ్రమల నెత్తిన మరో భారం విద్యుత్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు. ఫెర్రో ఎలాయిస్ పరిశ్రమలకు ప్రధాన ముడిసరకు విద్యుత్తే. సాధారణ ఫెర్రో ఎలాయిస్ పరిశ్రమలో ఉత్పత్తి ఖర్చులో 30% కరెంటుకే వెచ్చించాలి. ఒక టన్ను ఉత్పత్తికి 4 నుంచి 4,500 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు నిలకడగా కొనసాగాయి. అది కూడా తమకు భారమవుతోందని ఫెర్రో ఎలాయిస్ పరిశ్రమలు అప్పటి ప్రభుత్వం దృష్టికి తేగా యూనిట్ కు 2016-17లో ₹50 చొప్పున, 2017-18లో 75 పైసల చొప్పున రాయితీ ఇచ్చింది. వైకాపా అధికారంలోకి వచ్చాక వివిధ రూపాల్లో బాదుడు మొదలు పెట్టింది. దీంతో ఫెర్రో ఎలాయిస్ పరిశ్రమలపైనే కాకుండా దాదాపు అన్ని పరిశ్రమలపైన కాస్త అటు ఇటుగా ఇదే భారం పడుతోంది. దీంతో చాలా కంపెనీలు మూతపడగా కొన్ని లే ఆఫ్లు ప్రకటించాయి. అటు గ్రానైట్ పరిశ్రమ కూడా కరెంటు ఛార్జీల కారణంగా పెద్ద ఎత్తున నష్టాలు మూటగట్టుకుంది. దీంతో చాలా వరకు పరిశ్రమలను మూసేసిన దుస్థితి నెలకొంది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ పడే కష్టాలు చాలాసార్లు మేము గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరిగిందండి. తర్వాత ఈ ఐరన్ రేట్లు పెరిగిపోవడం వలన కొన్ని ఇండస్ట్రీ మూతపడిపోయినాయి. మాకు గవర్నమెంట్ నుంచి పవర్ మినిమం ఛార్జెస్ ఇస్తామని చెప్పి 1.5 సంవత్సరం పైన అయిందండి. అంతా డేటా అంతా ఇచ్చాం. వాళ్ళకి వచ్చేది అంతా ఒక 50 HP ఉంటే 9,000 వస్తుందండి. ఆ 9,000 కూడా గవర్నమెంట్ నుంచి కనీసం మాకు ఇవ్వలేకపోయారు. చాలాసార్లు గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. డబ్బులు ఉన్నాయంటారు, వస్తాయి అంటారు, ఇస్తామంటారు. కానీ ₹1 కూడా ఎవరికి రిటర్న్ ఇవ్వలేదండి. తర్వాత ట్రూప్ ఛార్జీలు అని వేసారు. మళ్ళీ ఏదో మేము ఫైట్ చేస్తే తీసేశారు. ఆ రకంగా ఈ మెయిన్ ఐరన్ డబుల్ అయిపోయిందండి రేటు. 45,000 ఉండేది 90,000కి వెళ్ళిపోయింది.
స్క్రాప్ ఇంపోర్ట్ రాక స్క్రాప్ రేటు పెరిగిపోయి ఈ ఐరన్ రేటు పెరిగిపోవడం వలన సగం ఇండస్ట్రీస్ కాంపిటీషన్ తట్టుకోలేక మూతపడే పరిస్థితికి వచ్చినాయండి. అది ఇంప్లిమెంటేషన్లో జీవోలో వచ్చినాయి కానీ ఇక్కడ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే జరగట్లేదు సార్. అది పవర్ సబ్సిడీ ఎప్పుడో గవర్నమెంట్ ప్రకటించింది, కోవిడ్ టైంలో కూడా అది ప్రకటించింది కానీ ఇంతమంది చాలామందికి ఎవరికి రాలేదు సార్ ఆ సబ్సిడీలు. అయితే మీరు అన్నారు పవర్ వచ్చేసరికి నేను ఇందాక చెప్పా క్లియర్ కట్గా మనకి ఒక 9 రూపాయల దాకా పడతా ఉంది పవర్. మామూలుగా పడతా ఉంది, అన్ని సెస్లు అన్ని వేసుకుంటే 9 రూపీస్ దాకా పడతా ఉంది. ఓ రకమైన కొంచెం అది ఇబ్బందికర పరిస్థితులే. బట్ అదర్ స్టేట్స్లో చూస్తేనేమో కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి కొంతమంది ఏంటంటే ఇక్కడికంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఎక్కువగా హై మన పవర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయో, కన్జ్యూమర్ ఉన్నాయో అక్కడ అయితే బెటర్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మనకేంటంటే ఇక్కడ గవర్నమెంట్ వారు చెప్తా ఉంది, ఇక్కడ కొన్ని రెగ్యులేషన్స్ అంతకుముందు ఉన్న ఓవర్ రైడ్స్ ఇవన్నీ చూస్తే అవి తీరాలి కదా, అప్పులు తీరాలి, లేకపోతే అప్పుల మీద మళ్ళీ అప్పులు కట్టాల్సి వస్తుంది. ఏపీలో పరిశ్రమల మాట ఎత్తితే గుడ్డు ఈకలు అంటూ చవకబారు వ్యాఖ్యలు చేసే మంత్రి పరిశ్రమల శాఖకు నేతృత్వం వహించి ఈ రంగాన్ని మరింత కుంగదీశారు. గడిచిన 4 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 గా నిలుస్తున్నామని చెప్పుకొస్తున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయో చెప్పలేని దుస్థితి. ఏపీలో 99 కొత్త భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని అడ్డగోలు లెక్కలు చెబుతున్న జగన్ ప్రభుత్వం ఆ ఒప్పందాలన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగినవేరన్న వాస్తవాలను మాత్రం దాచిపెడుతోంది. ఇలా మొత్తం పరిశ్రమల పాలిట శాపంలా మారింది వైకాపా ప్రభుత్వం. దీంతో చాలా మంది యువత ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.